ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెషయా గ్రంథము 50వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా? నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరమియ్యకుండానేలా? నా చెయ్యి విమోచింపలేనంత కురచయైపోయెనా? విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపచేయుచున్నాను. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలె చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనం కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రం వలె పాతగిలిపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో, అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠం సరి.